పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై 3620 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్తున్న నరసింహారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మనం కత్తి నరసింహారెడ్డి వద్దున్నాం. సార్ చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? విజయానికి ఏ దోహదపడి అనుకుంటున్నారు? సార్, నిజంగా అయితే కనుక ఒక సామాన్య ఉపాధ్యాయుడికి కార్పొరేట్ వ్యక్తులకు చాలా వరకు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగినాయి. అయితే కనుక నా గెలుపుకు ప్యాప్టోలో భాగస్వామ్య సంఘాలైనటువంటి ఎస్టీయు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 1938, హెడ్ మాస్టర్ల అసోసియేషను, స్కూల్ అసిస్టెంట్ల అసోసియేషను, ఆర్యూపీపీ, అలాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘము, రూటా సూటా అపుట చాలా సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రమ, అలాగే సంఘాలకు అతీతంగా కూడా ఈరోజు ప్రతి రౌండ్లో కూడా, ప్రతి ప్రిఫరెన్స్ ఓట్లో కూడా, ప్రతి బ్యాలెట్ పేపర్లో కూడా ఒక ఉద్యమ నాయకుడు ఉండాలా అని చెప్పేసి సంఘాలకు అతీతంగా కూడా నన్ను ఆదరించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆశీస్సుల వల్లనే ఇంత మెజార్టీతో ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికి కూడా గెలుపొందడానికి ప్రధాన కారకులు అలాగే వాళ్ళకే దక్కుతుంది తప్ప నాకు కాదు అని చెప్పేసి కూడా నేను అభిప్రాయపడుతున్నాను. సో భవిష్యత్తులో ఉపాధ్యాయ సమస్యల మీద కానీ రాయలసీమ సమస్యలు ఏ రకంగా మీరు సమస్యలు పరిష్కరించబోతుంది, మీ స్టాండ్ ఏంటి? సరే, ఒక సంఘ నాయకుడిగా నేను పనిచేసినటువంటి అనుభవం ఒకటి, అలాగే సంఘాల ప్రతినిధిగా, అలాగే ప్యాప్టో భాగస్వామ్య సంఘాలు కానీ మద్దతు ఇచ్చేటువంటి సంఘాలతో కలిసి, అలాగే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి అలాగే ప్రాతినిధ్యాలు చేయడము, అవసరమైతే కనుక ఆందోళనలు కార్యక్రమాల్లో పాల్గొనడము. రెండోది, ఎక్కడైతే కనుక మనకు నష్టం కలిగించేటువంటి చట్టాలు ఉంటాయో ఆ శాసనమండలిలోనే ప్రభుత్వానికి అలాగే దృష్టికి తీసుకొని పోయేసి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు అయితేనేమి, ఈ వెనుకబాటుతనమైనటువంటి రాయలసీమ వెనుకబాటుతనమైనటువంటి సమస్యలు తీసుకొని పోవడం అయితే కానీ చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి గట్టిగా తీసుకొని పోవడము, అలాగే ప్రత్యక్షంగా కూడా నేను ఆందోళన కూడా భాగస్వామ్యం కూడా అయ్యి వాటి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూడా నేను పనిచేస్తాను. గతంలో ఉన్న ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులకు సమస్యలు పట్టించుకోవట్లేదు, కొంత స్థానికంగా ఉండరని కూడా ఒక అపవాదం ఉంది. సో మీరు భవిష్యత్తులో ఎట్లా ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ ఈ దీంట్లో కానీ ఎట్లా మీరు ఉండబోతున్నారు? నేను చదివేటప్పుడు చదువుకున్న ఊరిలో ఉన్నాను, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం చేసే ఊరిలో ఉన్నాను, సంఘ నాయకుడిగా ఉండేటప్పుడు సంఘ భవనంలో ఉన్నాను. ఈరోజు 3 జిల్లాల ఉపాధ్యాయులు ఇంత ఆదరణ చూపించిన తర్వాత ఈ 3 జిల్లాల్లోనే ఉంటాను. ప్రతి నెలలో 15 రోజుల పాటు ఈ 3 జిల్లాల్లో పర్యటనలో ఉంటాను. 15 రోజుల పాటు ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి కూడా సమస్యలు తీసుకుని పోయేదానికి నా పూర్తి సమయం అంతా కూడా ఈ నియోజకవర్గంలో సగము సమస్యల పరిష్కారానికి అమరావతి కేంద్రంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోయడానికి నిత్యం అందుబాటులో ఉంటాను. మీరు డిఫరెన్స్ కూడా గతం వారికి అలాగే ప్రస్తుతం వారికి కూడా డిఫరెన్స్ కూడా మీరు చూడబోతారు. సో రైట్, అంటే ఇది మొత్తం మీద కత్తి నరసింహారెడ్డి చెప్తున్నాడు భవిష్యత్తులో అదే ఒక ఉద్యమ నాయకుడిగా, టీచర్గా ఉపాధ్యాయ సమస్యలతో పాటు రాయలసీమ సమస్యలు కూడా పైన కొంత అవగాహన ఉంది. భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణతో పనిచేస్తామని చెప్పి స్థానికంగా ఉండి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా నా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పి కత్తి నరసింహారెడ్డి చెప్తున్నాడు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం.